వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అండి హెయిర్ ఫాల్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం వచ్చిందంటే హెయిర్ వెళ్ళిపోతుంది. షూర్‌గా అంటే మాకు బడతలు వస్తుందేమో చెప్పి చాలామంది బాధపడతా ఉంటారు. సో, అలాంటి వాళ్ళందరికీ ఈరోజు చక్కటి సమాధానం చేయడానికి మనతో పాటు ఉన్నారు డెర్మటాలజిస్ట్ డాక్టర్ నిశాంత్ గారు. సో, సార్ ద్వారానే ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఈ మధ్య కాలంలో నియర్లీ అంటే ఒక 5, 10 ఇయర్స్ బ్యాక్ నుంచి మనం చూసుకుంటే చాలా మందిలో హెయిర్ ఫాల్ ఎక్కువైపోయి అంటే వాటర్ ప్రాబ్లమ్ అయ్యుండొచ్చు, ఏ ప్రాబ్లమో తెలియట్లే వాళ్ళకి కూడా. అంటే మాకెందుకు రాలిపోతున్నాయి, సో మాకు తెలియకుండా మా హెయిర్స్ మొత్తం రాలిపోతున్నాయి, మేము స్నానం చేసిన తర్వాత దూతే వెంటనే చాలా ఎక్కువ హెయిర్స్ వస్తున్నాయి, సో దీన్ని కంట్రోల్ చేసుకోవాలంటే మేము ఏం చేయాలి, డాక్టర్తో ఒక మంచి వీడియో చేయండి అని చెప్పేసి చెప్పారు సార్. సో అందుకోసం ఈరోజు మనం ఈ టాపిక్ ఎంచుకున్నాం. సో ఇలాంటి వాళ్ళందరికీ ఈరోజు ఉపయోగపడేటట్టు హెయిర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, హెయిర్ డాండ్రఫ్ కానీ అట్ ద సేమ్ టైం హెయిర్ ఫాల్ కానీ ఇలాంటి వాళ్ళందరికీ ఈరోజు మీరైతే ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందో ఫస్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం సార్. సో హెయిర్ ఫాల్ ఇన్ఫ్యాక్ట్ ఇది అన్నిటికన్నా కామనెస్ట్ ప్రాబ్లం అయిపోయింది ఈ మధ్యకాలంలో. ఎందుకంటే ఇప్పుడు మేల్స్ అని కాదు, ఫీమేల్స్ అని కాదు, ఎవరికైనా అవ్వచ్చు, అట్లా అయిపోయింది ఈ ప్రాబ్లం. ఇన్ఫ్యాక్ట్ ఏజ్ కూడా లిమిట్ లేకుండా పోయింది. ఈ మధ్య చిన్నపిల్లల దగ్గర నుంచి చాలా అడల్ట్ ఉన్న వాళ్ళు 35-40 ఇయర్స్ ఉన్న వాళ్ళకి కూడా హెయిర్ ఫాల్ ఇష్యూస్ చాలా అవుతున్నాయి. మేజర్ ప్రాబ్లం ఇది ఇక్కడ వచ్చేది ఫస్ట్ అయితే జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటున్నప్పుడు మన పూర్వకాలంలో ఎవరో ఒకరికి బాల్డ్నెస్ ఉంది, మన జనరేషన్లో నడుస్తుందంటే మనకు వచ్చే ఛాన్సెస్ అనేది పెరుగుతాయి. ఓకే సార్, అది ఒక ఫ్యాక్టర్. కానీ దాన్ని అగ్రివేట్ చేసేది అయితే మన లైఫ్ స్టైల్, మేజర్గా డైట్ అనేది, స్ట్రెస్ అనేది, ఆ ప్రాబ్లమ్స్ వల్లనే చాలా వరకు ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి. ఓకే సార్. సో కరెక్ట్గా తినకపోవడం వల్ల అయినా, లేకపోతే కరెక్ట్ డైట్లో న్యూట్రిషియస్ డైట్ తీసుకోకపోవడం వల్ల, ఐరన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల అయినా, విటమిన్ డెఫిషియన్సీ అయినా. ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ B12, D3 అయితే ఈ మధ్య అన్నిటికన్నా కామన్ డెఫిషియన్సీ. ఓకే సార్. ఇప్పుడు ఆల్మోస్ట్ అరౌండ్ 70% పాపులేషన్కి చూసుకున్న అది అందరికీ డెఫిషియన్సీ ఉంది. సో ఇది డెఫిషియన్సీ ఉండడం వల్ల చాలా మందికి ట్రిగర్ అయ్యి హెయిర్ ఫాల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ఇది హెయిర్ ఫాల్ ఒక్కసారి స్టార్ట్ అయినప్పుడు అది ఇమీడియట్గా కంట్రోల్ తీసుకోకపోతే అది పెరుగుతూనే ఉంటుంది. ఇంకా అది బాల్డ్నెస్ స్టేజ్కి వెళ్ళడము, దాని తర్వాత దానికోసం ట్రీట్మెంట్స్ తీసుకోవడం, PRP లాంటిదైనా, GFC ట్రీట్మెంట్స్ తీసుకోవడం, లేకపోతే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ స్టేజ్ వరకు వెళ్ళిపోవడం, అలా కామన్గా జరుగుతున్నాయి. సో మనం ఫస్ట్ జాగ్రత్తలు తీసుకుంటే ఆటోమేటిక్గా ఇవన్నీ జరగవు. స్టార్టింగే హెయిర్ ఫాల్ స్టార్ట్ అయినప్పుడే వెంటనే కన్సల్ట్ అయ్యి దాన్ని ఎట్లా కంట్రోల్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. కంట్రోల్ చేసుకోవడం వల్లనే మనకు ఇట్లా చెప్పుకోవచ్చు, ప్రికాషన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఇప్పుడు ఇనీషియల్గానే ప్రికాషన్స్ తీసుకున్నారనుకోండి, మనకు ఫ్యూచర్లో ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయినా, PRP అయినా, GFC అయినా చేయడం అవసరం ఉండదు. లేకపోతే మెడిసిన్స్ కంటిన్యూస్గా వాడడం అవసరం ఉండదు. సింపుల్ కొన్ని మెడికేషన్స్ ఉంటాయి, సింపుల్ విటమిన్స్ ఉంటాయి, అది వాడుకున్నా కూడా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. దాంతోపాటు కొన్ని లోషన్స్ ఉంటాయి, ఆ లోషన్స్ కూడా బేసికల్గా మన హెయిర్లో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడానికి, లేకపోతే మన హెయిర్ ఫాల్ ఆపడానికి ఆ లోషన్స్ చాలా వరకు మంచిగా రిజల్ట్స్ ఇస్తాయి. ఓకే సార్. అసలు ఈ మధ్యకాలంలో అంటే పొల్యూషన్ వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ అవుతుందని నేను విన్నాను, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? పొల్యూషన్ వల్ల మేజర్గా మన హెయిర్ డ్రై అయిపోవడము, లేకపోతే మనకు డాండ్రఫ్ రావడము, ఇన్ఫెక్షన్స్ అవ్వడం, దానివల్ల మనకి హెయిర్ ఫాల్ పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ అదే మేజర్ రీజన్ కాదు. మేజర్ రీజన్స్ అయితే డైట్ అయినా, స్ట్రెస్ అయినా. ఈ మధ్యకాలం స్ట్రెస్ అయితే చాలా కామన్గా అవుతుంది. రాత్రిపూట పండుకోవడం లేట్ ఉంది, ఇంకా నైట్ షిఫ్ట్లు ఉన్నాయి, దానివల్ల కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ అయినా, హార్మోనల్ చేంజెస్ రావడం వల్ల అయినా, ఫీమేల్స్లో ఐరన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల, అది మేజర్ రీజన్స్. పొల్యూషన్ అనేది జస్ట్ ఒక సింపుల్ ఫ్యాక్టర్ అంతే. హార్డ్ వాటర్ అనేది దానివల్ల డాండ్రఫ్ రావచ్చు, అట్లా అని హార్డ్ వాటరే మనకు హెయిర్ ఫాల్ కాజ్ చేస్తుందంటే అట్లా ఏం లేదు. ఎందుకంటే ఓవరాల్ హైదరాబాద్లో చాలా ప్లేసెస్లో మనం చూసుకుంటే హార్డ్ వాటరే ఉంది. హైదరాబాద్ అని కాదు, ఆల్ ఓవర్ ఇండియా కూడా చూసుకుంటే మేజర్ ఏరియాల్లో హార్డ్ వాటరే ఉంది. చాలా తక్కువ ఏరియాల్లో మనకు మంజీరా వాటర్ అయినా, నార్మల్ వాటర్ దొరికేది. సో ఆ ఏరియాస్తో హెయిర్ వాష్ చేసేది చాలా తక్కువ మంది. సో ఇప్పుడు హార్డ్ వాటర్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది అనేది అట్లా కంపల్సరీ ఏం లేదు, అది కొంచెం ఫ్యాక్టర్ అంతేగాని అదే మేజర్ రీజన్ కాదు. ఇంకొకటి అంటే ఇప్పుడు మీరైతే ఈ హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్ స్టార్టింగ్లో ఎవరైనా వచ్చారు, మీరైతే ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? సింపుల్. ఫస్ట్ అయితే మేము ఏం చేస్తామంటే కొన్ని బ్లడ్ టెస్ట్ ఇస్తాం. అది విటమిన్ B12, D3, ఐరన్, ఇంకా థైరాయిడ్ ఏమైనా ఉన్నాయి, ఇంకా ఏమైనా అండర్లైన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే అది ఫస్ట్ చెక్ చేసిన తర్వాత అది మేజర్గా దేనివల్ల హెయిర్ ఫాల్ ఉంది, దాని కాజ్ని ట్రీట్ చేయడానికి ట్రై చేస్తాం.
అదే జెనెటిక్ ఉందంటే మనం దాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేయాలి, హెయిర్ ఫాల్ ఇంకా అవ్వకుండా చూసుకోవడానికి ట్రై చేయొచ్చు. అంతేగాని మనం పూర్తిగా స్టాప్ చేస్తామా, లేకపోతే మనం ఎంత వచ్చో అంత కంట్రోల్‌లో తీసుకొని రావడానికి ప్రయత్నం చేయొచ్చు అంతే. అంతేగాని అది ఒక మెడిసిన్ ఇయ్యగానే వెంటనే అది హెయిర్ ఫాల్ ఆగిపోతది. లేకపోతే ఒక మెడిసిన్ తీసుకోగానే మొత్తం హెయిర్ గ్రో వచ్చేస్తది. అలాంటిది ఏం జరగవు. కొన్ని మిస్‌లీడింగ్ అడ్వర్టైజ్‌మెంట్స్ వల్ల అది చాలా మందికి అది మిత్ ఉన్నది సింపుల్‌గా మనం మినాక్సిడిల్ వాడితే హెయిర్ వచ్చేస్తది. మినాక్సిడిల్ ఒక ఫ్యాక్టర్ అంతేగాని మిగతాదన్నీ విటమిన్స్ చెక్ చేయడము, మిగతా విటమిన్ డెఫిషియన్సీ ఏమైనా ఉండడము, లేకపోతే వేరే ఏమైనా రీజన్స్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుందంటే దాన్ని కరెక్ట్ చేసుకుంటే సరిపోతది. ఇంకోటి అంటే మీరు మీరు మెడికేషన్‌తో పాటు లైఫ్ స్టైల్ ఏమైనా చేంజెస్ చెప్తారా పేషెంట్స్‌కి? నేను జనరల్‌గా అందరికీ డైట్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అది కాకుండా కొన్ని సింపుల్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అది చేస్తే కూడా చాలా బెటర్‌గా ఉంటాయి. డైట్ మోడిఫికేషన్స్‌లో కూడా నేను అంటాను కొంచెం ఐరన్ ఇంకా ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకుంటే చాలా బెటర్. ఓకే. ఎందుకంటే మనకు హెయిర్‌కి ఐరన్ అనేది ఇంపార్టెంట్. ప్లస్ ప్రోటీన్స్ అనేది ఇంపార్టెంట్. అది తీసుకుంటే చాలా వరకు గ్రోత్ అనేది పెరుగుతది. ఇంకా హెయిర్ క్వాలిటీ, థిక్‌నెస్ అనేది ఇంప్రూవ్‌మెంట్ ఉంటది. ఉన్న హెయిరే కాపాడుకుంటే కూడా చాలా వరకు మన ప్రాబ్లమ్స్ తక్కువైపోతాయి. అంతేగాని లేని చోట కొత్తగా సృష్టించాలంటే అది అవ్వడం చాలా కష్టం. సో, ఉన్నదాన్నే కాపాడుకొని సింపుల్ మెడిసిన్స్ వాడితే కూడా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. సార్ కొంతమంది అంటే నేను యాక్చువల్లీ రియల్‌గా కూడా నేను చూసాను. కొంతమంది ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి అంటే నేను కూడా ఒకప్పుడు అలా స్ట్రెస్ ఎప్పుడైనా ఫీల్ అయినప్పుడు హెయిర్ లాస్ అయ్యేది నాకు. సో, ఇది కారణం అంటారా హెయిర్ లాస్‌కి? అవును. ఖచ్చితంగా కారణమే. స్ట్రెస్ వల్ల మన బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోవడము, లేకపోతే కరెక్ట్‌గా నిద్రపోకపోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ అవ్వడము, అది కామన్‌గా జరుగుతది. మనం స్ట్రెస్ ఎంత ఎక్కువ తీసుకుంటే దానివల్ల గూడా హెయిర్ ఫాల్ అవ్వచ్చు. ఇప్పుడు హెయిర్ ఫాల్ అయితుందని దానికోసం స్ట్రెస్ తీసుకుంటే ఇంకా హెయిర్ ఫాల్ అయితది. ఓకే. అది కామన్‌గా జరుగుతుంది. సో, నేను ఎక్స్‌ప్లెయిన్ చేసేది ఏంటంటే పేషెంట్స్ ఎవరైనా మరీ స్ట్రెస్‌ఫుల్‌గా సిట్యుయేషన్‌లో ఉన్నారంటే ఎంత అవ్వచ్చు స్ట్రెస్ కంట్రోల్ చేయడానికి ట్రై చేయాలి. అంటే నేను చెప్పిన వెంటనే స్ట్రెస్ వెళ్ళిపోతది. స్ట్రెస్ తీసుకోకండి అని చెప్పగానే స్ట్రెస్ Correct. తీసుకోవద్దు. అట్లా వెళ్ళిపోతదని అట్లా ఏం లేదు కానీ ఎంత వచ్చు కంట్రోల్ తీసుకుంటే సిట్యుయేషన్ పైన కంట్రోల్ ఉంటే బెటర్ ఉంటది. నిజంగా సార్. ఈరోజైతే మన ప్రేక్షకులకి అసలు హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది? ఎలాంటి ట్రీట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ. థాంక్ యూ సార్.